నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. లోహంతో తయారైన యంత్రానికి పని చెప్పకుండా కొంతకాలం పక్కన పడేస్తే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది కదా. మనము కూడా అంతే. మనము పుట్టిందే పని కోసం, అంతేగాని ఏమీ చేయకుండా ఊరికే ఉండి చెడిపోవటానికి కాదు కదా. కర్మఫలమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక జీవి మనుగడ కోసం చేసే పోరాటంలో కదలడం అనే ప్రక్రియ ప్రాథమికమైనది, ప్రధానమైనది. కదలిక కూడా ఒక రకంగా పనే. ఒక పొట్టిమెడ జంతువుకు ఎప్పట్లాగానే ఆకలి వేస్తుంది. అందుబాటులో ఉన్న కొమ్మలు, ఆకులన్నీ అయిపోతాయి. ఆకులు ఉన్న కొమ్మలేమో అందనంత ఎత్తులో ఉంటాయి. అయినా సరే వాటిని అందుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. అలా జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో ఒకనాడు అంతెత్తు కొమ్మ అందుతుంది. ఆకలి తీరుతుంది. తీరా చూస్తే అది పొడవాటి మెడతో పెద్ద కాళ్ళతో జిరాఫీగా రూపాంతరం చెందుతుంది. వెలుగులు పంచడానికి సూర్యుడు తప్ప మరొకటి ఉంటుందని ఊహించామా? లేదు కదా. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కనిపెట్టారు. చేపట్టిన పని పట్ల అపార నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడు ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతాయి. ఎవరిలో ఏ మంచి దాగి ఉందో ఎవరికి తెలుసు? అది బయటకు వచ్చి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసే నిష్క్రమించాలి. అందుకు మనం చేయాల్సిందల్లా పని మొదలు పెట్టడమే. భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు, మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు, రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి ఫలితం పొందేవాడు ధీరుడు, ఉత్తముడు అన్నారు భర్తృహరి. బతుకు తెరువు కోసం చేసేది వృత్తి, మానసిక ఆనందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించే వారి జీవితం అత్యద్భుతం. పని చేయని వాడు ఇంటి దొంగ అని సామెతే ఉంది. పురుషకారమనువర్తతే దైవం అంటే ప్రయత్నించే వాడి వెంటే దేవుడు ఉంటారు అని అర్థం. ఏ పని అన్నది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నాము అన్నదే ప్రధానం. పని చేసేవారికి, స్వీకరించేవారికి మేలు జరిగితే అంతే చాలు. అందుకే మనము ఎంతో ప్రేమతో వంట చేస్తే తినేవారి ఆకలి తీరుతుంది అంటారు. పని చేయడం వల్ల మనసు ఒకే చోట స్థిరంగా నిలుస్తుంది. అప్పుడు జీవితమే ధ్యానం అవుతుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. మన లోపాలు ఏమీ లేకుండా మన పని మనం చేసుకుంటూ పోదాము. ఫలితం దేవునికి వదిలేద్దాము. ఇంతేనండి వీడియో. ఉంటానండి.